హాయ్ అండి అందరికీ. ఈసారి శ్రావణ మాసం ఆగస్టు 25 నుంచి మొదలవుతుందండి. అంతేకాదు శుక్రవారంతో మొదలవుతుంది. ఈసారి మనకు శ్రావణ శుక్రవారాలు 5 వస్తాయన్నమాట. చక్కటి అవకాశం అండి. అమ్మవారి ఆరాధనకు విశేషమైనటువంటి మాసము. కుదిరిన వాళ్ళు చక్కగా 5 శుక్రవారాలు కూడా లక్ష్మీనారాయణల పూజ చేసుకోండి. అమ్మవారికి సంధ్యాదీపం అంటే చాలా విశేషమండి. కుదిరిన వాళ్ళు ఉదయము చేసుకోండి. ఉదయం పిల్లలతో ఇంట్లో హడావిడిగా ఉంటుంది కదండి. సంధ్యాదీపం అయితే చాలా విశేషమండి. సాయంత్రం పూట తప్పకుండా అమ్మవారి ఆరాధన చేసుకోండి. కుదిరిన వాళ్ళు 2 పూటలా చేసుకోండి. కుదరని వాళ్ళు కనీసం సాయంత్రం అయినా చేయండి. సంధ్యాదీపం చాలా విశేషంగా తులసి కోట దగ్గర తప్పకుండా పూజ చేయండి. ఇంటి యజమానితో కూడా పూజ చేయించండి. మీరైతే సంధ్యాదీపం తప్పకుండా చేయండి. ఇంకా అమ్మవారి నైవేద్యాల విషయానికి వస్తే మీకు కుదిరినంతలో ఏదైనా చేయండి. పాయసము, దధ్యోజనము, పులిహోర, ఇంకా మీకు ఓపిక ఉంటే మీకున్న శ్రద్ధ ప్రకారం మీరు చేయగలిగినన్ని చేయండి. కానీ ఇన్నే చెయ్యాలి, ఇన్ని చేయకూడదు, ఇవి చెయ్యాలి అలా ఏమీ లేదండి. మీ ఓపిక అన్నింటికన్నా ముఖ్యం. శ్రద్ధ ఏవీ లేకపోతే పళ్ళైనా నివేదన చేయండి. దీపారాధన విషయానికి వస్తే ఆవు నేతితో దీపారాధన చేయండి. కుదిరిన వాళ్ళు ఆవు నెయ్యి దొరక్కపోతే నువ్వుల నూనెైనా పర్వాలేదు. సాయంత్రం తప్పకుండా ఇంటి ముందు తులసి కోట దగ్గర దీపారాధన చేయండి. శ్రావణ మాసంలో